హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం కొలతలతో సహా సంవత్సరం అంతా నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదే కొలతలతో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. ఇలా కొంచెం లావుగా కండపట్టి మందంగా ఉన్నాయి తీసుకోవాలి. వీటిల్లో తొడుములు లేనివి, అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి ఏమన్నా ఉంటే పక్క తీసేసుకోండి. కేజీ పండుమిర్చికి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక 5-6 వెల్లుల్లి గడ్డలు తీసుకొని 200 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. చింతపండులో గింజలు, పెంకులు, నారలు ఏమన్నా ఉంటే గనక శుభ్రం చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పండుమిర్చిని తొడుములతోనే నీటిలో నీట్గా కడగాలి. తొడుములు తీసేసి కడిగితే గనక పండుమిర్చిలో నీళ్ళు వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది. అందుకని తొడుములతోనే కడగాలి. ఇలా అన్నిటిని కడిగేసి జాలి గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇలా తొడుములు లేనివి, అక్కడక్కడ మచ్చలు ఉన్నవి వీటిని పక్కకు తీసేసుకున్నాం కదా, వీటిని రోటి పచ్చడి చేసుకోవచ్చు. కడిగిన పండు మిరపకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని ఎక్కడ కూడా తడిదనం లేకుండా ఇలా క్లాత్ తో తుడుచుకొని ఒక 5 నిమిషాలు తడిదనం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా సరే, ఎండ ఉంటే ఎండలో అయినా సరే. ఈ విధంగా తడిదనం పోయేంత వరకు కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు తొడుములు తీసుకొని ఒక్కొక్కటిగా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కడాయి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల మెంతులు చిన్న మంట పైన దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మెంతులు కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇక్కడ కొంచెం బరకగా మిక్సీ పట్టించుకున్నాను. తర్వాత మనం తీసుకున్న కల్లుప్పుని అందులో సగం వేసుకొని, చింతపండు కూడా సగం వేసుకొని పైన మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఉప్పు, చింతపండుని మిక్సీ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ జారు కూడా ఎక్కడ కూడా తడి లేకుండా వీటన్నిటిని మిక్సీ పట్టించుకోండి. మీకు వీలైతే మిక్సీ జార్ని కొంచెం సేపు ఎండలో పెట్టుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే నిల్వ చేసుకునే పచ్చళ్ళకి ఎక్కడ కూడా తడిదనం తగలకూడదు. మనం వాడుకునే ప్లేట్లైనా గరిటలైనా సరే అస్సలు తడిదనం లేకుండా చూసుకోవాలి. ఉప్పు, చింతపండు మిక్సీ పట్టించేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పండు మిరపకాయలు సరిపడినన్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టించేసుకున్న తర్వాత అందులోనే మెంతులు, ఉప్పు, చింతపండు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిలో సగం ఇందులో వేసుకొని మరొకసారి పండు మిర్చిలో చింతపండు కలిసేలాగా కొంచెం మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ బాక్స్ లాంటిది తీసుకొని తడి లేకుండా అందులో మిక్సీ పట్టించుకున్న పచ్చడిని వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పును కూడా వేసుకొని ఇదే విధంగా మిక్సీ పట్టించుకొని అంతా ఒక దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అంతా కలిసిలాగా కలుపుకొని పైన మూత పెట్టి ఒక రోజంతా అలా వదిలేస్తే గనక చింతపండు బాగా నానుతుంది. మరుసటి రోజు నాడు ఒక రోజంతా అలా వదిలేసిన తర్వాత చింతపండు బాగా నాని మెత్తగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకొని అందులో తగినంత పచ్చడిని వేసుకొని అందులోనే వెల్లుల్లి పైన పొట్టు తీసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోండి. మిక్సీ జార్లో సరిపోయేంత పచ్చడిని వేసుకొని పైన మూత పెట్టి కొంచెం మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న పచ్చడిని సేమ్ అదే బాక్స్లో సైడ్కి వేసుకొని మిగిలిన పచ్చడిని కూడా ఇదే విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా అంతా పచ్చడిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ కొంచెం పచ్చడిని మాత్రం ఇలానే వదిలేసి ఈ పచ్చడి అంతా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ మిగిలిన పచ్చడిని కలిపేసుకోండి. ఎందుకంటే ఈ తొక్కిని మనం కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాం కదా, అక్కడక్కడ మనకి పచ్చిమిరపకాయలు కనపడతాయని. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోయినా లేదా కారం ఎక్కువయ్యి పులుపు సరిపోకపోయినా సరే కాస్త చింతపండు మిక్సీ జార్లో వేసుకొని పొడి కింద చేసుకొని ఆ పొడిని ఇందులో వేసుకొని కలిపేసుకోవచ్చు పచ్చడిలో. నాకైతే ఉప్పు, పులుపు సరిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చడిలో మనకు సరిపడా అంత పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. మిగిలిన పచ్చడిని ప్లాస్టిక్ బాక్స్లో అయినా లేదా గాజు సీసాలో అయినా సరే అస్సలు తడి తగలకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కడాయిలో 1 కప్పు నూనె వేసుకొని నిల్వ
చేసుకునే పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు సరిపోయినంత పచ్చడిని తీసుకుని తాలింపు వేసుకునే బలం అయితే మనం కూరల్లో చేసుకునే నూనె అయినా పర్వాలేదు. నేను ఇక్కడ ఒక నెల రోజులకి సరిపోయే పచ్చడిని తీసుకున్నాను కాబట్టి 1 కప్పు నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 నెల రోజులు నిల్వ ఉంటుందని పచ్చిశనగపప్పు వేయడం లేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. తరువాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు 1 గుప్పుడు వేసుకొని అలానే 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా పచ్చడిలో కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్న పచ్చడిని ఎయిటెడ్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి అంతా అయ్యే వరకు బయట పెట్టుకున్నా సరే ఫ్రెష్ గా ఉంటుంది. కానీ పచ్చడికి అస్సలు తడిదనం తగలకుండా చూసుకోవాలి. అంటే తడి స్పూన్లు పెట్టడం, తడి చేతులతో పట్టుకోవడం చేస్తే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి కావాల్సినంత పచ్చడిని తాలింపు వేసుకోగా మిగిలిన పచ్చడిని తాలింపు వేయలేదు కదా, ఈ పచ్చడిని గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక మనం పచ్చడి చేసినప్పుడు ఏ రంగులో అయితే ఉందో ఫ్రిడ్జ్ లో పెడితే అదే రంగులో ఉంటుంది. అదే బయట పెడితే కొంచెం కలర్ మారుతుంది, అంతే తేడా. మనకి నచ్చిన విధంగా ఈ పచ్చడిని తాలింపు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి పచ్చడి మొత్తాన్ని తాలింపు పెట్టుకోవాలనుకుంటే వేరుశనగ నూనెతో తాలింపు వేసుకోండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది. రోటి పచ్చడిలాగా ఫ్రెష్ గా తాలింపు వేసుకొని తినాలనుకుంటే ఈ విధంగా మనకి కావాల్సినంత పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈజీ వేలో ఎవరైనా సరే చేసుకోగలిగే పండుమిరపకాయ పచ్చడి రెడీ. వీలైతే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.